హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వింటానంటే 4 మంచి మాటలు. కాబట్టి మీకు ఇంకొక ఉదాహరణ నేను చెప్పక్కర్లా. ఇక్కడికే కొన్ని పెళ్లికి వెళుతూ ఉంటే చాలామంది వస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లలు. ఎవరిని చూస్తే ఏ భావన కలుగుతుందో, ఏ బట్ట కడితే ఏ భావన కలుగుతుందో మీకే అర్థమవుతూ ఉంటుంది. నేను ఒక విషయం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒక స్త్రీ ఉంది, ఎవరో ఒక వ్యక్తి ఉంది, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసుకునేటువంటి ఆభరణాలన్నీ కూడా ఒంటి మీద అలంకృతం చేసుకుంది. ఒక్క బట్ట ఒకటి కట్టుకోలేదనుకోండి, ఏమంటారు? అసహ్యించుకుంటారు. అవునా? కానీ ఇంకొక ఆమె ఉంది, పాపం కడుపేదరకంలో ఉన్నటువంటిది, ఏదో 100 రూపాయల నేత ముతక చీర కట్టుకున్నటువంటిది, చక్కగా నుదుటిన రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకుని, చక్కగా కొప్పు నిండా పూలు పెట్టుకుని, చక్కగా ముఖానికి పసుపు రాసుకుని, చేతుల నిండా చక్కగా గాజులు వేసుకుని, కాళ్ళకి పట్టీలు పెట్టుకుని చక్కగా అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటామని ఏమంటాం? అమ్మవారి స్వరూపంగా ఉందని చెప్పి 2 చేతులు పెట్టి నమస్కారం. అవునా? కోట్లు విలువ చేసేటువంటి బంగారానికి లేనటువంటి గౌరవం కేవలం 100 రూపాయల ముతక చీరకి, చక్కగా నుదుటిన రూపాయి బిళ్ళంత బొట్టుకి, ఆ పూలకి గాజులుకున్నటువంటి గౌరవం. అందుకని ఎప్పుడైనా సరే ఒక బట్ట కట్టాము అంటే ఆ బట్ట చేత మనకి గౌరవం రావాలి, కానీ ఇంకొకరి చేత వేరుతో చూపించుకునే విధంగా ఉండకూడదు. నేను ఇవాళ చాలామంది తల్లులు మీరు వెళుతూ ఉన్నారు కదా బయటికి, కార్యక్రమాలకి, వేడుకలకి, పెళ్లిళ్ళకి, ఏ బట్ట కడితే మీకు మనసులో ఏ భావన కలుగుతుంది నేను చెప్పక్కల, మీకు తెలుసు. కాబట్టి నా బిడ్డను ఇంకొకరు చూస్తూ ఉంటారు. కాబట్టి 10 మంది గౌరవింపబడే విధంగా ఉండాలి. అందుకని సనాతన ధర్మంలో విశేషించి ఆడవాళ్ళని శక్తి స్వరూపంగా చెప్తారు. అందుకని ఆడపిల్ల పుట్టగానే మన ఇంట్లో ఏమంటాం? సాక్షాత్ మహాలక్ష్మి పుట్టింది అంటారు. అందుకని ఇంట్లో చిన్నపిల్లలకి మొట్టమొదటిగా బాలా పూజ చేస్తారు. అందుకని చిన్నపిల్లల్ని పెట్టి బాలా స్వరూపంగా బాలా పూజ చేస్తారు. కొంచెం పెద్ద అయిన తర్వాత కుమారి పూజ చేస్తారు. మరికొంచెం పెద్దదైన తర్వాత కన్యా పూజ చేస్తారు. చక్కగా పెళ్ళయిన తర్వాత సువాసిని పూజ చేస్తారు. ఎక్కడైనా పురుషుడికి పూజ ఉందా? ఏ గుళ్ళో అయినా ఎక్కడైనా పురుషుడికి కూర్చోబెట్టి చక్కగా వాళ్ళకి గౌరవంగా పూజ చేసింది ఎక్కడైనా ఉందా? కానీ ఎక్కడ చూడండి ఆడవాళ్ళని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా చూసి వాళ్ళు పూజిస్తారు. అది శక్తి స్వరూపిణి. చాలా మంది అంటూ ఉంటారు శ్రీవాద సంఘాల వాళ్ళు, మేము పురుషులతో సమాన హక్కులు కావాలి అని చెప్పేసి. యథార్థానికి పురుషులతో సమాన హక్కులు కావాలి అంటే మీరు 10 మెట్లు కిందకి దిగితే కానీ పురుషులతో సమానం అవ్వరు. అంటే పురుషుడు కంటే 10 మెట్లు అదనంగా ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు. కావాలంటే ఒక విషయం చెప్తే అర్థమవుతుంది. పురుషుడు చేసేటువంటి ఏ పని అయినా స్త్రీ చేయగలరు, కానీ స్త్రీ చేసేటువంటి ఒక్క పని మాత్రం పురుషుడు తలకిందులుగా తపస్సు చేసి చేయలేదు. ఏమిటది? బిడ్డని కనుక. అసలు సృష్టించే సృష్టికర్తే ఆడది. అర్థమైందా? వీళ్ళందరినీ సృష్టించింది ఎవరు? ఒక శక్తి స్వరూపిణి. కాబట్టి సృష్టికర్తే ఆవిడి. ఈ శక్తినిచ్చిందే ఆవిడి. తన పాల రూపంలో ఆ బిడ్డని పోషించిన శక్తినిచ్చింది ఎవరు? అది మాడవనివ్వండి, మగవనివ్వండి, ఎవరినైనా సృష్టించగల శక్తి ఎవరికి ఉంది? ఒక్క ఆడదానికి మాత్రమే ఉంది. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా ఆ స్థాయిలో ఉన్నారు. వాళ్ళ హక్కులు కావాలంటే వాళ్ళ కిందకి దిగాలి, వీరితో సమానంగా కావాలంటే. కాబట్టి వీడు ఎన్ని జన్మలు తపస్సు చేసినా ఆ స్థాయికి మాత్రం మగవాడు ఎదగలేడు. అందుకని సనాతన ధర్మంలో స్త్రీకి ఆ స్థాయి కల్పించినటువంటిది. అందుకని ఎప్పుడు కూడా మనం కట్టుకునేటువంటి బట్ట 10 మంది చేత నమస్కారం చేయించుకునే విధంగా ఉండాలి, కానీ ఇంకొకరి చేత విమర్శ చేయించుకునే విధంగా ఉండకూడదు. ఇంకా నేను బట్ట గురించి దిగి వ్యాఖ్యానం చేయాల్సినటువంటి పని లేదు. మీ తల్లులందరికీ తెలుసు. మన బిడ్డకి బట్ట కొనేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇవాళ ఏంటంటే గోప్యాంగాలన్నీ కూడా బహిర్గతమయ్యే విధంగా అసహ్యమైనటువంటి వస్త్రధారణ చేయబాకండి. అది చాలా చాలా ప్రమాదకారకం. దయచేసి అర్థం చేసుకోండి. కేవలం నేను మీ ఇంట్లో ఒక సోదరుడి అనుకోండి, ఒక ఆడపిల్లలు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి మీ బిడ్డను అనుకోండి. కేవలం ధర్మం చెప్పినటువంటి విషయాలు చెప్తున్నాను, కానీ మిమ్మల్ని ఏదో విమర్శ చేయాలని కాదు. ఇవాళ బయట జరుగుతున్నటువంటి అకృత్యాలకు కారణం మనమే అవుతున్నాం పరోక్షంగా, వాళ్ళని ప్రేరేపిస్తూ. కాబట్టి ఎప్పుడైనా సరే అద్భుతంగా మహాలక్ష్మి స్వరూపంగా, ఒక శక్తి స్వరూపిణిగా 10 మంది చేత గౌరవింపబడే విధంగా ఉండాలి, కానీ మన బిడ్డ ఇంకొకరి చేత మరో విధంగా వ్యాఖ్యానించుకునే విధంగా ఎప్పుడు కూడా మన బిడ్డను తయారు చేసేటువంటి ప్రయత్నం చేయకూడనటువంటి కర్తవ్యం ఎవరిపైన ఉంది? మొట్టమొదటిది తల్లిపైనే ఉంది. అర్థమైందము? తర్వాత అందుకని ఇవాళ నేను ప్రొద్దున్న ఒక విషయాన్ని ప్రస్తావన చేసినటువంటి వాళ్ళు ఇవాళ ఎంత దారుణంగా తయారైందంటే జుట్లు విరబోసుకో. ఇంట్లో అత్యంత నీచమైనటువంటి పని ఇంకొకటి లేదు. ఎప్పుడైతే జుట్టు విరబోసుకుంటూ ఉంటారో వాళ్ళ చుట్టూ కూడా ఎప్పుడు ఉగ్రబోధ గణాలన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయటండి. అదేవిధంగా దుష్టగ్రహాలన్నీ కూడా వాళ్ళ చుట్టూ సంచరిస్తూ ఉంటాయటండి. విపరీతమైనటువంటి కామవాంఛలు వాళ్ళ ప్రకోపం అవుతూ ఉంటాయటండి. వీళ్ళకి ప్రకోపమే కాకుండా ఎదుటి వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాయటండి.
అర్థమైందమ్మా? అందుకని ఆ యొక్క జుట్టుని విరబోసుకుని తిరగటం అంటే అత్యంత అమంగళకారకమైనటువంటి పని. అందుకని ఎప్పుడైనా సరే ఏ స్త్రీ అయినా సరే జుట్టు విరబోసుకునేటువంటిది ఎప్పుడు కూడా చెయ్యకూడనటువంటి పని. అందుకనే ఎప్పుడు జుట్టు విరబోస్తారయ్యా అంటే తన కడుపుకి ఇంకా పట్టరానంత దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యక్తం చేస్తూ ఉంటారు. ఏ స్త్రీకైనా పట్టరానంత దుఃఖం ఎప్పుడు వస్తుంది అంటే రెండు సందర్భాల్లో వస్తుంది. ఒకటి, తన కట్టుకున్నటువంటి భర్త తన కళ్ళ ముందే వెళ్ళిపోయాడు అనుకోండి, స్త్రీకి అంతకు మించినటువంటి లోటు ఇంకొకటి లేదు. రెండు, తన కడుపును పుట్టినటువంటి బిడ్డ తన కళ్ళ ముందే వెళ్ళిపోయాడు అనుకోండి, దానికి మించినటువంటి లోటు స్త్రీకి ఇంకొకటి లేదు. ఆ రెండు వ్యక్తం చేయడం కోసం అని చెప్పేసి స్త్రీ జుట్టు విరబోస్తూ ఉంటుంది. ఆ జుట్టును ఎప్పుడు కూడా విరబోసుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందుకనే మనకి సనాతన ధర్మంలో కూడా ఏం చేస్తారంటే చక్కగా పాపిడి తీస్తూ ఉంటారు. చిన్నప్పుడు చక్కగా చివరి వరకు పాపిడి తీసి 2 జేళ్ళు వేస్తూ ఉంటారు. 2 జేళ్ళు వేసుకుంది అంటే అర్థం ఏమిటయ్యా అంటే తనకి ఇంకా వివాహం కాలేదు అని అర్థం. 2 జేళ్ల సీత అంటూ ఉంటారు. ఇంతకుముందు చూడండి, చక్కగా బడికి వెళ్ళాలంటే చక్కగా రిబ్బన్లు పైకి కట్టుకుని చక్కగా పూలు పెట్టుకుని వెళ్ళేటువంటి వారు, పుస్తకాలు పట్టుకుని. వాళ్ళు ఇంకా పెళ్లి కాలేదని అర్థం. ఒకసారి వివాహ సమయంలో సుముహూర్త సమయానికి ఏం చేస్తారు, జీలకర్ర బెల్లాన్ని పెడతారు. ఒకసారి జీలకర్ర బెల్లాన్ని పెట్టారంటే ఈ పాపిడికి దాన్ని బ్రహ్మస్థానాన్ని దాటి తీయకూడదు. అందుకని ఇక్కడ వరకే పాపిడి తీసుకుని వాలు జడ వేసుకుంటారు. వాలు జడ వేసుకున్నారు అంటే అర్థం ఏమిటయ్యా అంటే ఒక ఇంటికి ఇల్లాను అర్థం. అదేవిధంగా ఒక యజమానికి భార్యగా ఉంది అని అర్థం. అర్థమైందమ్మా? అదేవిధంగా తనకి బిడ్డలు పుట్టి ఆ బిడ్డకి కన్యాదానం చేయాలంటే ఏం చేస్తారు, కొప్పు ముడి వేసుకుంటారు. కొప్పు ముడి వేసుకుంది అంటే పెద్ద ముత్తైదువు అని అర్థం. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, ఇంట్లో ఏదైనా తాంబూలం ఇవ్వాలంటే ముత్తైదువు పిలవంటారు చూసారా, ఆవిడ పిలవాలి. కొప్పు ముడి వేసుకుని ఎవరైతే ఉంటారో ఆవిడ పెద్ద ముత్తైదువు అని అర్థం. అందుకని చూడండి, జుట్టులో ఎన్ని రహస్యాలు పెట్టినటువంటి వారు. అందుకని ఎప్పుడైనా సరే మనకి ఆ జుట్టుని సంస్కరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనకి చూడండి, చక్కగా జుట్టు అల్లేటప్పుడు ఏం చేస్తారయ్యా అంటే 3 పాయలుగా తీస్తారు. అవునా? అంతే కదా, ఆడవాళ్ళు జుట్టు అల్లుకోవడానికి 3 పాయలు తీస్తారు. అందుకని మనకి యోగ శాస్త్రంలో కూడా చెప్తారు, ఇలా పింగళ సుషుమ్న అని చెప్పేసి 3 నాడులు కలిసేటువంటి త్రికూట స్థానమే ఈ యొక్క ఆజ్ఞాచక్రస్థానం. అందుకని అక్కడ ఎప్పుడు కూడా బొట్టు పెట్టుకుని ఉండాలి. బొట్టు ముఖానికి తేజస్సుని ఇస్తుంది, అదేవిధంగా మంచి ఆకర్షణ ఇస్తుంది. ఎదుటి వాళ్ళని ఆకర్షింపజేయగల శక్తి ఆ బొట్టుకుంటూ ఉంటుంది. మన మనస్సుని మనం స్వాధీనం చేసుకోవాలి అంటే ఆ బొట్టు పెట్టుకోవడం. ఇవాళ దరిద్రం ఏమిటయ్యా అంటే మగవాళ్ళు పెట్టుకోవడం మానేశారు, ఆడవాళ్ళు పెట్టుకోవడం మానేశారు. ఒకవేళ పెట్టుకున్నా ఏ రంగు బొట్టు పెట్టుకుంటున్నారు ఈ మధ్య ఎక్కువగా? ఏంటది? నలుపు రంగు బొట్టు. అంతే కదా, నలుపు రంగు బొట్టు ఎప్పుడు పెట్టుకుంటారమ్మా? ఎప్పుడు పెట్టుకుంటారు? మేము అశుభంగా ఉన్నాము, మేము అమంగళంగా ఉన్నాము, మమ్మల్ని చూడకూడదు, మమ్మల్ని ముట్టుకోకూడదు అన్నప్పుడు నల్లబొట్టు పెట్టుకుంటాం. అవునా? ఇప్పుడు ఇవాళ పిల్లకి నల్లబొట్టు పెట్టి ఆ అమ్మాయికి శుభాలు జరగాలంటే ఎలా జరుగుతుంది? ఆ అమ్మాయి అమంగళంగా పెట్టారు రోజు మీరు, ఆ అమ్మాయి అమంగళంగా ఉందని ఆ అమ్మాయే చెప్తుంది. మాకు శుభాలు జరగాలి అని ఎక్కడ చంగల బాదుకున్నా నెత్తి బాదుకున్నా ఎలా జరుగుతుంది? జరగదు. అందుకని ఎప్పుడైనా సరే బొట్టు పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలయ్యా అంటే చక్కగా ఉదయించేటువంటి భానుబింబం ఎలా ఉంటుందో, అరుణాం గరుణాం తరంగితాక్షీం ధృతపాసాంకుశ పుష్పబాణచాపాం అని చెప్పేసి అరుడు వరుడుల్లో ఉండేటువంటి ఎరుపు రంగులో ఉండే బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. అర్థమైందమ్మా? కారణం ఎరుపు రంగు బొట్టే ఎందుకు పెట్టుకుంటారయ్యా అంటే మనకి సప్తరజస్తమో గుణములు అని చెప్పేసి 3 గుణాలు ఉంటూ ఉంటాయి. అందులో రజోగుణానికి సంకేతంగా చెప్పేది ఎరుపు వర్ణం, సత్వగుణానికి తెలుపు వర్ణం చెప్తారు, తమో గుణానికి నలుపు వర్ణం చెప్తారు. ఈ సృష్టి మొత్తం కూడా జరగాలి అంటే రజోగుణం వల్ల మాత్రమే జరుగుతుంది. మీకు ఇంకా బాగా చెప్పాలి అంటే పునఃసృష్టి చేయాలి అంటే బిడ్డని కనాలి అంటే ముందు ఆడది రజస్సులు అవ్వాలి. అంతే కదా, రజస్సు అది ఎరుపు వర్ణంలోనే ఉంటుంది. అర్థమైందమ్మా? కాబట్టి ఇంకా నేను అంతకు మించి లోతుగా దిగి వ్యాఖ్యానం చేయక్కర్లేదు. ఆ ఎరుపు వర్ణంలో ఉండే బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. అది సృష్టికి ఆధారభూతమైనటువంటి వర్ణము కాబట్టి చక్కగా ఎరుపు రంగు పెట్టుకోవాలి. ఇవాళ పెట్టుకునే బొట్టు ఎలా ఉంటుందయ్యా అంటే అదేదో పెళ్లినాడు అరుంధతి నక్షత్రంలో అదుగలుగు అంటే కనిపించిందా కనిపించకుండా అని చెప్పేసి ఇంతే ఉంటుంది. అంతేనా? ఏమి ఆ బొట్టు చక్కగా ముఖమండలంలో ఉదయించేటువంటి భానుబింబం ఎలా ఉందో అలా చక్కగా పెట్టుకుంటూ ఉంటే ముఖం ఆకర్షణీయంగా ఉంటుంది. అర్థమైందమ్మా? కాబట్టి అలా చక్కగా సంప్రదాయమైనటువంటి దుస్తులు కట్టుకుని చక్కగా కేశ నమస్కారం చేసుకుని ముఖమండలంలో చక్కటి బొట్టు పెట్టుకుని అప్పుడు మాత్రమే దేవాలయంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టు వెళుతూ ఉంటే అది భగవంతుడు హర్షించడు. నేను చెప్పే కదా, భగవంతుడు
చిత్రంగా కూర్చుంటాడు, గుప్తంగా రాసుకుంటాడు. నేను దేవాలయానికి ఎలా వెళుతున్నాను అంటే బాహ్యమైనటువంటి విషయవాంఛ. రెండు, మానసికంగా ఎటువంటి ఆలోచనతో వెళ్తున్నాడు, అవి చూసేవాడు ఎవరు? ఆ భగవంతుడు. ప్రతి ఒక్క దాన్ని కూడా చిత్రంగా కూర్చుంటాడు, గుప్తంగా రాసుకుంటాడు. అందుకనే కలియుగ ప్రత్యేక వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఆఖరికి మన ఇంట్లో పూజా మందిరంలో పూజ చేసుకుని భగవద్ అనుగ్రహాన్ని పొందాలన్నా చక్కగా ఈ నియమాలతో ఎవరైతే చక్కగా చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా భగవద్ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మన అదృష్టమేమో కానీ చక్కగా మనందరం కూడా రామచంద్ర